సత్సంగం అంటే కూడా చాలామందికి మనకు తెలియదు. నిజంగా బాబా మార్గంలో అసలైనటువంటి సాధన ఏమిటో తెలుసా? ఆయన యొక్క వచనాలను వినడం, ఆయన బోధను ఆలకించడం, ఆలకించినటువంటి దానిని మనస్సున నింపుకోవడం. కాబట్టి బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన మనకు అర్థమవుతాడు. సాధారణంగా నేను బయటికి వచ్చి సత్సంగాలు చెప్పేటువంటిది చాలా తక్కువ. కానీ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఏకకాలంలో కొన్ని లక్షల మందికి సత్సంగాన్ని అందించేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇచ్చాను. ఇది ఒక వంతు. రెండవది, సాధారణంగా మందిరాల్లో నేను సత్సంగం చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే మందిరాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆర్భాటాలతో ఉంటుంది, అభిషేకాలు, ఇందుకే ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా సత్సంగానికి చాలా మందిరాలు ప్రాధాన్యత ఇవ్వవు. మరి నేను ఈ మందిరానికి సత్సంగం చెప్పడానికి ఎందుకు వచ్చి ఉంటాను? హనుమంత్ గారు ఫోన్ చేసిన తర్వాత ఆ మందిరం పేరు ఏం పేరు అని అడిగా. జ్ఞానసాయి మందిరం అని చెప్పారు. మనస్సు పులకరించిపోయింది. ఎందుకంటే బాబా బోధించదలుచుకుంది, గురువు ఇవ్వదలుచుకుంది జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటి పదాన్ని మందిరానికి ముందు పెట్టి జ్ఞానసాయి అనేటువంటి మందిరాన్ని నిర్మించడం అనేటువంటిది, దీని వెనకాల గొప్ప లీల ఉంటుంది, గొప్ప కథ ఉంటుంది అనేటువంటిది నేను గ్రహించగలిగాను. కాబట్టి ఈ మందిరంలో ఏదో అంతర్లీనంగా గొప్ప లీల దాగి ఉంది. నేను ఈ సంవత్సరము ఇది 3వ మందిరంలో నేను చెప్పడం. ఎందుకంటే నా సత్సంగాలు అసలు బయట ఉండవు, నేను ఎక్కడా చెప్పను. ఈ 3 మందిరాలు కూడా ఎంత విభిన్నమైనటువంటి మందిరాల్లో చెప్పించారంటే, నేను జనవరి మాసంలో కరీంనగర్లో ఒక మందిరంలో సత్సంగం చెప్పాను. ఆ మందిరం ఏం పేరో తెలుసా? ధన్వంతరి సాయి. ధన్వంతరి అంటే ఎవరు? వైద్యులు. ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్లో అక్కడ డాక్టర్ గారు ఎట్లయితే ఈ కుటుంబం ఇక్కడ ఈ జ్ఞానసాయి మందిరాన్ని నిర్మించిందో, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ దంపతులు ధన్వంతరి సాయి అనేటువంటి పేరు మీద నిర్మించారు. నాకు అనిపించింది, బాబా కూడా షిరిడీకి వచ్చినప్పుడు ఏం చేశారు? వైద్యమే కదా, వారు గొప్ప హకీంగా పేరు పొందారు కదా. అక్కడ ధన్వంతరి సాయి. తర్వాత కృష్ణా జిల్లాలో ఇలాగే ఒక మారుమూల గ్రామంలో బిడ్డలు లేనటువంటి ఒక వృద్ధ దంపతులు బాబానే బిడ్డగా చేసుకొని, బాబా మాకు జరిగినటువంటి లోటు ఇంకెవరికి జరగకూడదు, కాబట్టి నువ్వు ఇక్కడ సంతాన సాయిగా వెలవాలి అని చెప్పి సంతాన సాయిగా అక్కడ మందిరాన్ని నిర్మించుకున్నారు. ధన్వంతరి సాయికి ఒక ప్రత్యేకత ఉంది, సంతాన సాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు నేను సత్సంగం చేస్తున్నటువంటి జ్ఞానసాయి మందిరానికి కూడా అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉంది. బాబా ఎంత సమర్థుడంటే, తన కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సమర్థులైనటువంటి వ్యక్తులను వారు ఎంచుకుంటారు. ఈ మాల్వార్ అనేటువంటి ఈ గ్రామము చాలా కుగ్రామం కదా. ఆయన ఇక్కడికి రాదలుచుకున్నాడు. రాదలుచుకున్నప్పుడు ఎవరిని పట్టుకుంటే ఆయన ఇక్కడికి వస్తారు? ఈ కార్యం చేసేటువంటి నావాడు సాయప్ప అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు ఇక్కడ ఉన్నాడు. ఆ సాయప్పను పట్టుకుంటే నేను ఇక్కడికి వస్తాను. ఎంత అద్భుతమైన లీల కదా. సాయప్ప కూడా వారు కోరినటువంటి కోరిక, కొడుకులకు ఆస్తినిస్తాము, బాధ్యతలు ఇస్తాము, అప్పులుంటే అప్పులు పెడతాము. కానీ సాయప్ప గారి యొక్క నిబద్ధత, బాబా పట్ల వారికి ఉన్నటువంటి భక్తితోటి కొడుకులను అడిగినటువంటి కోరిక ఏమిటో తెలుసా? కోరిక మాత్రమే కాదు, వారికి అప్పగించిపోయినటువంటి బాధ్యత, అరే మీరు మందిరాన్ని నిర్మించాలరా, నా గురువు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి బాధ్యతను, సుపుత్రులు అంటారు కదా, తండ్రికి తగ్గ కొడుకులు అంటే
వారు తండ్రి ఆశయాన్ని నెరవేర్చినటువంటి వారు మాత్రమే సుపుత్రులుగా ఉంటారు. అటువంటి సుపుత్రులు ఈరోజు ఏ తండ్రి అయితే ఏ కోరిక కోరాడో నా గురువు వచ్చి ఇక్కడ ఉండాలని చెప్పి, ఇంకొకటి వీళ్ళు అనుకొని ఉంటారు, ఈ మందిరానికి జ్ఞానసాయి అనేటువంటి పేరు మేము పెట్టామనుకుంటారు. కాదు, ఇక్కడికి వచ్చినటువంటి మొదటి రోజే బాబా, ఇక్కడ చాలామంది చెప్పారు, సాయన్న గారిని బాబా చేతి పట్టుకొని ఇక్కడి దాకా నడిపించుకుంటూ వచ్చి ఇక్కడ నేను ఉంటాను సాయప్ప అని అన్నారు కదా. సాయప్ప చేస్తున్నటువంటి పనేమిటి? అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పనిలో సాయప్ప గారు ఉన్నారు. కాబట్టి ఆయన కట్టేటువంటి మందిరానికి జ్ఞానసాయి మందిరం అని కాకపోతే ఇంకే పేరు పెట్టడానికి బాబా సంకల్పిస్తాడు. ఇది ఖచ్చితంగా బాబా సంకల్పమే. ఎందుకంటే జ్ఞానసాయి అనేటువంటి మందిరం పెట్టడానికి గట్స్ కావాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే సాయప్ప గారు ఆధ్యాత్మికంగాను అధ్యాపకుడిగాను ఉండి ఒక మంచి మార్గాన్ని మనందరికీ చూపెట్టాలనుకున్నారో అదే పరంపరను కొనసాగిస్తున్నారు. వారి యొక్క కుమారులు కూడా కాలేజీలను అదేవిధంగా విద్యాబోధన చేస్తూ వారు కూడా అదే మార్గంలో ఉన్నారు. బాబా ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాడంటే, వీడి తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా నా యొక్క ఆశయాన్ని నా సంకల్పాన్ని కొనసాగిస్తారా లేదా అనేటువంటి దాన్ని బాబా చూస్తాడు. బాబా ఊరికనే వరమియ్యడు. బాబా ఊరికనే మనల్ని ఎంపిక చేసుకోడు. ఎంపిక చేసుకునే ముందు బాబా చాలా దూరదృష్టితో చూస్తాడు. మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటామే, ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలని చెప్పి. బాబా బాధ్యత అప్పగించేటప్పుడు కూడా వీడితో పాటు తర్వాత వచ్చేటువంటి తరం ఏమిటి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా బాబా చూస్తారు. అందుకనే ఆ కుటుంబానికి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి జ్ఞానసాయి మందిరం అనేటువంటి దాన్ని వారు ఇక్కడ నిర్మించుకున్నారు. నిజంగా బాబా మన జీవితాల్లోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? చాలామందికి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు లేకపోతే సాయప్ప గారితో అనుబంధం ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి తెలిసి ఉంటుంది. వారి ప్రతి మాటలో తన గురువు యొక్క ప్రస్తావన లేకుండా మాట్లాడేటువంటి వారు కాదేమో. అలానే ఉంటుంది జీవితం. బాబాను ఒకసారి ఆశ్రయిస్తే చేసే ప్రతి పనిలో, నడిచే ప్రతి అడుగులో, అన్నింటో కూడా మనం బాబా గురించే ఆలోచిస్తాం. బాబా యొక్క సహచర్యం ఎంత గొప్పదంటే, మనము టీ చేసుకొని తాగుతాం కదా, టీలో పాలు డికాషన్ ఉంటే సరిపోతుందా? ఏముండాలి దాంట్లో? చక్కెర ఉండాలి. కాబట్టి మన జీవితంలో శ్రీ సాయిబాబా అనేటువంటి అనుగ్రహం అనేటువంటి చక్కెర మన జీవితంలోకి వచ్చిందనుకోండి, నీ జీవితం మధురంగా మారిపోతుంది. అనుగ్రహం అనేటువంటి ఆ చక్కెర లేకపోతే మన జీవితము ఇంత మధురంగా ఉండదు. అదేవిధంగా మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మంచి పాండ్స్ పౌడరు, మంచి పర్ఫ్యూమో కొట్టుకొని వస్తాం. దానికంటే గొప్పది ఏమిటో తెలుసా? శ్రీ సాయిబాబా అనేటువంటి కృప అనేటువంటి సుగంధం మన జీవితాలకు అంటుకుంటే జీవిత పర్యంతం మన దేహం నుంచి ఆ సుగంధం పోదు. అదేవిధంగా శ్రీ సాయిబాబా అనేటువంటి ఆనందాన్ని మన జీవితంలోకి తెచ్చుకుంటే కష్టాలు గుర్తుకురావు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తాడు. ఎవరైతే శ్రీ సాయి భగవాను ఆశ్రయిస్తారో వారి యొక్క కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయట. ఎందుకని? ఎలా అంటే, కష్టం వచ్చినప్పుడు మనము భగవంతుణ్ణి బాగా స్మరిస్తూ ఉంటాం. ఆ స్మరణ కష్టాన్ని మరిపించేసి ఆనందాన్ని మనం తీసుకొస్తుంది. మీరు చూడండి, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళైనా ఏ భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళైనా ఒక ధైర్యంతో ఉంటారు తెలుసా? ఏం ధైర్యం? ముఖ్యంగా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు మొండి ధైర్యం ఉంటుంది. ఆ మొండి ధైర్యం ఏంటంటే, ఈ సమస్య నుంచి నన్ను నా సద్గురువు చాలా సునాయాసంగా బయటపడేస్తాడు. దీన్నే మొండి ధైర్యం అంటారు. ఈ ధైర్యం లేకపోతే మనం బ్రతకడం కష్టం. చాలామంది జీవితాలు కొంతమందిని చూస్తూ ఉంటాం, బలవన్మరణాలు పొందుతూ ఉంటారు. ఎందుకు?
తల్లిదండ్రులపైన, కుటుంబ సభ్యులపైన కూడా నమ్మకం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో ఎవరిపైన నమ్మకం లేదు, ఎవరికి సరైనటువంటి అనుబంధాలు, అనురాగాలు ఏమీ లేవు. అటువంటి సందర్భంలో మన జీవితంలో ఒక్కసారి శ్రీ సాయిబాబా ప్రవేశిస్తే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. బాబా మనకి ఇచ్చేటువంటి గొప్ప విషయాలు ఏమిటో తెలుసా? శ్రద్ధ, సబూరి, ఈ రెండింటినీ కనుక మనం అలవాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి ధైర్యం మనకు వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఒక అమ్మాయి పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. అందరూ కూడా ఊర్లో బంధువులందరూ కూడా అమ్మాయిని నిందిస్తూ ఉన్నారు సంతానం లేదని చెప్పి. భర్తకు 2వ వివాహం చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అమ్మాయి చెప్పింది, నాకు బాబా సచ్చరితలో ఎప్పుడూ ఒకే కథను నాకు చూపెడుతున్నాడు కాబట్టి నాకు సంతానం కలుగుతుంది. ఓ పెద్ద జ్యోతిష్యుడు వచ్చాడు, వచ్చి ఈ అమ్మాయికి ఈ జన్మలో పిల్లలు కలగరు అని చెప్పాడు. ఆ అమ్మాయి ఎంత మొండి ధైర్యంతో ఉందంటే, అమ్మాయిని ఆకట్టుకున్నటువంటి కథ ఏమిటో తెలుసా? బాబా భక్తుడు దాము అన్నా సాకార్ అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. అహ్మద్నగర్లో ఉంటాడు. షిరిడీకి 90 కిలోమీటర్ల దూరం. కానీ బాబా పట్ల అమితమైనటువంటి విశ్వాసం. సంతానం లేదు. అనేక హోమాలు, యాగాలు చేయించాడు, దానికోసం డబ్బులు వెచ్చించాడు, అనేకం సకలం పెట్టాడు, కానీ పిల్లలు కలగట్లేదు. కానీ అతని యొక్క భక్తిని చూసి బాబా అతనికి కేవలం మామిడి పండ్లను అనుగ్రహించి, ఇవి నీ చిరభార్యకి సంతానం కలుగుతుందన్నాడు. సంవత్సరంలో సంతానం కలిగింది. కలిగిన తర్వాత వాళ్ళ ఇంటికి అంతకుముందు చెప్పినటువంటి జ్యోతిష్యుడు వచ్చాడు. వచ్చి 3 సంతానం కలిగి ఉన్నారు. అడుగుతాడు, నీకు సంతానం ఎలా కలిగింది అని చెప్పి. అసలు నీ జన్మకుండలిలో సంతానం అనేటువంటిదే లేదు, అటువంటిది అసలు ఎలా నీకు సంతానం అనుగ్రహించబడింది? ఆయన చెప్తాడు, శ్రీ సాయిబాబా యొక్క అనుగ్రహం చేత నా జాతక చక్రం తిరగరాయబడ్డది, నా కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి నా రాతను మార్చినటువంటి వారు శ్రీ సాయిబాబా. అదేవిధంగా ఆ అమ్మాయికి కూడా పెళ్ళైనటువంటి 9వ సంవత్సరంలో సంతానం కలుగుతుంది. ఎలా కలిగింది? పూజ చేస్తే కలిగిందా? వ్రతం చేస్తే కలిగిందా? కాదు. ఏమి వ్రతాన్ని అమ్మాయి పూనిందనుకున్నారు? విశ్వాసం అనేటువంటి వ్రతాన్ని అమ్మాయి పూనింది. మనందరం చేయాల్సినటువంటి వ్రతం కూడా బాబాను ఆశ్రయించిన తర్వాత ప్రతిరోజు విశ్వాసం అనేటువంటి వ్రతాన్ని మనం చేయాలి. బాబా తప్పకుండా చేస్తాడు. ఎందుకు చెయ్యడు? ఆయన చేసే వరకు నేను ఓపికగా ఉండాలి అనేటువంటి దాన్ని మన జీవితంలో ఆ విశ్వాసాన్ని పెంచుకుంటే మన జీవితంలో జరగనటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ చాలామంది పాఠశాల, కాలేజ్ చదివేటువంటి విద్యార్థులు వచ్చారు. చాలామంది విద్యార్థులు బాబాను కొలుస్తూ ఉంటారు, బాబా పట్ల ప్రేమను కలిగి ఉంటారు. వారే కాదు, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, మన ఇంట్లో కుట్లు అల్లికలు అల్లుకునేటువంటి వారు, అన్ని వృత్తుల వారు బాబాను ఆశ్రయిస్తారు. ఎందుకు? ఎందుకంటే సద్గురువును ఆశ్రయించిన తర్వాత అత్యంత తక్కువ ప్రయాసతో, అత్యంత తక్కువ యాతనతో మనం పొందాల్సినటువంటిది మనం పొందుతాం. ఒక్కసారి మన జీవితంలోకి బాబా వచ్చాడనుకోండి, 50% మన శ్రమ తగ్గుతుంది. 50%. ఎందుకంటే సగం ఆయన పంచుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, మీరు మీ యొక్క శ్రమతో పాటు సద్గురువును నమ్ముకోవాలి. ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఆయన యొక్క అనుగ్రహం లభిస్తే మీరు ఊహించినటువంటి ఫలితాలను మీరు సాధిస్తారు. మీ అందరికీ చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అనుకుంటా, బాబా వద్ద టెండూల్కర్ కుటుంబం ఎప్పుడూ వారి పట్ల శరణాగతి కలిగి ఉండేది. ఒకసారి సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు మెడికల్ సీట్ కోసం పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష రాయాల్సి వస్తే జ్యోతిష్యుడిని సంప్రదిస్తే ఏమన్నారంటే, ఈ సంవత్సరం నీ కొడుకు పాస్ కాడమ్మా, అనవసరంగా వృధాశ్రమ, ఈ సంవత్సరం రాయొద్దని చెప్పి పరీక్ష, ఆ గ్రహ ఫలితాల్లో అవి లేదు అని అంటారు. సరే, ఏది చేసినా ఫైనల్గా డిసిషన్ ఆ కుటుంబానికి ఏంటంటే బాబా. వెంటనే ముంబైలో రైలు ఎక్కి షిరిడీకి వెళ్తుంది.
వెళ్ళి బాబాని అడుగుతుంది, బాబా బాబు వైద్య పరీక్ష కూర్చోవాలనుకుంటున్నాడు, జ్యోతిష్యులేమో మరి ఈ విధంగా అంటున్నారు, ఏం చేయమంటారు? బాబా ఒకే మాట చెప్తాడు, ఆ జ్యోతిష్యం యొక్క ఆ ఫలితాన్ని చుట్టజుట్టి కొద్దిసేపు పక్కన పెట్టమ్మా, బాబును తన ప్రయత్నం తను చేయమని చెప్పు, మిగతా ఫలితం గురించి ఏమాత్రం యోచించవద్దని చెప్పు అని అంటాను. వెళ్ళి తల్లి చెప్తుంది, బాబా చెప్పారు ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరమే పరీక్ష రాయాలి అంటుంది. వెళ్ళి పరీక్ష రాస్తాడు. జ్యోతిష్యులు చెప్పినటువంటిది అది నిరాధారం అయిపోతుంది, బాబా చెప్పినటువంటిది మాత్రమే వాస్తవం అవుతుంది. ఆ సంవత్సరమే మెడికల్ సీట్లో అతడు ఉత్తీర్ణత సాధించగలుగుతాడు. ఎలా జరిగింది? సద్గురువు యొక్క కృప ఉంటే ఖచ్చితంగా ఆ అనుగ్రహము మనకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు, సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబము ఇప్పటికీ కూడా షిర్డీలో 4వ తరం వాళ్ళు ఉన్నారు. వారు నేను కలిసినప్పుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటో తెలుసా? బాబా యొక్క అనుగ్రహము ఒక్క జనరేషన్కు మాత్రమే ఉండదు. బాబా ఏ వాక్ అయితే ఆ రోజు పలికారో ఆ వాక్కు ఈ 5 తరాలుగా వస్తున్నటువంటి మా వారసులందరిపైన ఉంది. ఏమన్నారు? మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, మిగతాది నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళ కుటుంబంలో బాబు టెండూల్కర్ తర్వాత దాదాపు 2 తరాలుగా డాక్టర్లుగా పనిచేశారు. ఆ తర్వాత ఇంజనీర్లుగా ఈరోజు ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి ఆ టెండూల్కర్ యొక్క మనవడు హెచ్డిఎఫ్సి బ్యాంకు అఖిల భారత స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఒక్కసారి బాబా అనుగ్రహం మన కుటుంబానికి దొరికిందనుకోండి, ఖచ్చితంగా అది తరతరాలకు ఉంటుంది. అందుకు నిదర్శనము ఈ జ్ఞానసాయి మందిరం. కాబట్టి మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కేవలం మనతో ముగిసిపోదు. అది ఖచ్చితంగా మీరు భవిష్యత్ తరాల వరకు మీ కుటుంబంలో ఒక గొప్ప వరాన్ని ఇచ్చిపోతారు. ఈరోజు మనము 10 ఎకరాల భూమి సంపాదించాము, పెద్ద బంగ్లా కట్టాము, కిరాయి వస్తుంది. మనం పోయిన తర్వాత అది ఎన్ని భాగాలు అవుతుందో తెలియదు, భాగాలైంది ఎవరికి అమ్ముతారో తెలియదు, తర్వాత అది మళ్ళా ఎవరి స్వాధీనం అవుతుందో తెలియదు కదా మనకు. కానీ ఒక్కటి మాత్రం జీవితంలో మనం ఇచ్చిపోయేటువంటిది, అంటే సద్గురు అనేటువంటి అనుగ్రహం మనం ఇస్తాం కదా, దాన్ని ఎవ్వరూ విడదీయలేరు. మన కుటుంబం నుంచి, మన పిల్లల దగ్గర నుంచి దాన్ని ఎవ్వరూ కొనలేరు. మనం మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఏమిటో తెలుసా? అమ్మలేనిది కొనలేనిది. అమ్మలేనిది కొనలేనిది ఒక్క సాయిబాబా అనుగ్రహం మాత్రమే. ఏ లాభం? కడుపు కట్టుకుంటాం, కాలు కట్టుకుంటాం, కోట్ల రూపాయలు సంపాదిస్తాం, మనం పోయిన తర్వాత అది ఏ ఆరతి కర్పూరం అవుతుందో దాన్ని నిలబెట్టుకుంటారు, తెలియదు కదా. కానీ నిలబెట్టుకునేటువంటిది ఒక్కటే. ఏ కుటుంబంలో అయితే బాబా యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామో ఆ కుటుంబం అదృష్టం. ఇంతకు మించినటువంటి అదృష్టం ఏమీ లేదు మన జీవితాల్లో. ఆ అదృష్టము ఎంత గొప్పగా అంది వస్తుందంటే, ఇంతకుముందు చెప్పారు, విగ్రహం ఇచ్చినటువంటి చంద్రప్రకాష్ గారు, జయశ్రీ గారు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమన్నా కోరిక తీరిందని ఇచ్చారా? కాదు కదా. కోరిక తీరిందని ఇవ్వలేదే. లేకపోతే ఏమైనా కావాలని ఇచ్చారా? ఇవ్వలేదే. సాయప్ప అనేటువంటి ఆ గురువు వద్ద సేవ చేసి వారితోటి ఉన్నటువంటి అనుబంధం చేత తమ గురువు చేసినటువంటి సంకల్పానికి ఒక బలాన్ని ఇవ్వాలనేటువంటి దాంతో విగ్రహాన్ని ఇచ్చారు. ఎందుకంటే చాలామంది చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. నువ్వు బాబాను కోరుకో, కోరిన తర్వాత అన్నదానం చేయిస్తాను. బాబా నువ్వు కోరుకో, ఏదో ఒక వస్తువు చేయించు ఆ కోరిక తీరిన తర్వాత. నిజమైనటువంటి సద్భక్తుడి యొక్క లక్షణం ఏమిటో తెలుసా? సద్గురువుకు సమర్పించేటువంటిది షరతులు, కోరికలు లేని విధంగా సమర్పిస్తేనే ఆయన తీసుకుంటాడు. సత్యంతలో ఒక మాట రాయబడుతుంది, ఎవరైతే ప్రేమతో సమర్పిస్తారో వారు అంతకు రెట్టించిన ప్రేమతో స్వీకరిస్తారు. ఎవరైతే అహంభావంతో సమర్పిస్తారో దానిని ముట్టుకోరు కూడా ముట్టుకోరు. ఇక్కడ మనకేమర్థమైంది? బాబా వారి రూపాన్ని ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ చంద్రప్రకాష్ జయశ్రీ గారి యొక్క దంపతుల నుంచి ఎందుకు తీసుకున్నారు? అహంభావం లేదు.
అహంభావం ఉంటే ప్రతిష్టాపన రోజు వచ్చి ఆ పుణ్యమంతా మాకే దక్కాలని చెప్పి నిలబడే వాళ్ళు ఇద్దరు దంపతులు. క్యారెక్టర్ చూస్తాడు బాబా. ఒక పనికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడంటే ఒక క్యారెక్టర్ చూస్తాడు మనిషి యొక్క. ఊకనే అవకాశాలు రావు. బాబా మార్గంలో పలానా ఆయన గుడి కట్టారు అని చెప్పి మనం అనుకుంటాం. ఆయనకు ఆ గుడి కట్టే అవకాశం ఊరికనే రాలేదు. అతని యొక్క యోగ్యత, అర్హత, వీడి ఏమిటి, వీడి క్యారెక్టర్ ఏమిటి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ వీడేమన్నా అహంకారంతో మారుతాడా అనేటువంటి దాన్ని బాబా చూస్తాడమ్మా. ఊరికనే బాబా ఎవ్వరి వద్ద నుంచి ఏది తీసుకోడు. అహంకార రహితుల నుంచి మాత్రమే బాబా ప్రతి వస్తువు తీసుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఇసుక రేణువు, ప్రతి ఇటుక ఆయన మందిరం కట్టేటప్పుడు నేను అనుభవించినటువంటిది. అహంకారం ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఇసుక రేణువు కూడా తీసుకోడు. మేము వరాల సాయి మందిరం దమ్మాయిగూడలో కడుతున్నప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఒక ఆవిడ వచ్చింది. బురకా వేసుకొని వచ్చింది. ముస్లిం స్త్రీ వచ్చి పిల్లల్ని కాసేపు బయట కూర్చోబెట్టి లోపలికి వచ్చి బాబా పట్టణం దగ్గర ఒక కవర్ పెట్టిపోయింది. 11,000 రూపాయలు ఉన్నాయి. 11,000 రూపాయలు ఉంటే ఆ అమ్మను కూర్చోబెట్టాడుగా. అమ్మా నువ్వేం చేస్తావమ్మా అని అడిగారు. అన్నా నేను టైలరింగ్ చేస్తానన్నా, మీరు మందిరం కట్టే దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నేను ఒకటే సంకల్పం చేసుకున్నాను, ఈరోజు 4 జాకెట్లు కుడితే ఒక జాకెట్ డబ్బు బాబాకి ఇవ్వాలని. అలా జాకెట్లు కుట్టినటువంటి డబ్బును తీసి 11,000 రూపాయలు చేశానన్నా అనంది. నాకు అప్పుడు చేతులు కాళ్ళు వణికిపోయాయి. ఎందుకు చెప్పాడు తెలుసా నాకు ఆ బాబా? రే ఆ తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని జాకెట్ కుట్టి మరీ డబ్బు తెచ్చింది. రే గుడి కట్టేటప్పుడు ఇక్కడ నువ్వు కూర్చొని ఈ మందిరంకి వచ్చేటువంటి డబ్బులో నుంచి టీ తాగుతావారా నువ్వు అని అడిగినట్టు అనిపించింది బాబా. అంతే కదా, ఆయన కోసం తీసినటువంటి ప్రతి పైసా ఆయన కోసమే. నేను చాలా మందిరాల్లో చూస్తూ ఉంటాను. ధర్మకర్తల మండలి మీటింగ్ అయినప్పుడు ఇదైనప్పుడు గుడి డబ్బుల్లో నుంచి టిఫిన్లు, టీలు, ఛాయలు తెచ్చుకొని తాగుతూ ఉంటారు. నాకు ఆ రోజు అది గుర్తొచ్చింది. అరే ఇంత పవిత్రమైనటువంటి డబ్బులో నుంచి మనం 10 రూపాయలు కూడా టీ తాగకూడదు అనేటువంటి నిశ్చయం నాకు కలిగింది. ఆమెకు బాబా ఎందుకు సంకల్పం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడానికి ఆ తల్లిని పంపించాడనేటువంటిది నేను భావించాను. అంటే గురువు దగ్గర ఎంత క్రమశిక్షణతో మనం ఉండాలి, ఎంతగా గురువు సేవలో నిబద్ధతతో మనం ఉండాలనేటువంటిది బాబా మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. మనం మామూలుగా సాధారణంగా బాబా మందిరానికి వస్తాం, బాబాను వేడుకుంటాం, కోరిక తీరింది కదా. ఆయనే మనకేమైనా బాకీ ఉన్నాడా? ఎందుకు తీర్చాలా మన కోరిక తీరిన తర్వాత నీ ప్రవర్తన ఏమిటి? కోరిక తీరక ముందు మాత్రం బాబాను పడి పాద నమస్కారాలు చేస్తూ ఉంటాం. కోరిక తీరిన తర్వాత ఏముండాలి నీకు? ఏముండాలమ్మా? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞతే ప్రధానమైనటువంటిది. బాబా నా జీవితానికి ఇంత ఇచ్చావు, నా ప్రమేయం లేకుండా నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళావు, కాబట్టి బాబా నీ పట్ల నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞతాభావం నాలో నుంచి పోకూడదు. ఆ రోజు భక్తుల్లో ఎంత కృతజ్ఞత ఉండేదో తెలుసా అమ్మా? కాకాసాహెబ్ దీక్షిత్ అని గొప్ప లాయర్, ముంబైలో ఆ రోజుల్లోనే లక్షల్లో సంపాదించేవాడు. అటువంటిది బాబా తొలి దర్శనంలో బాబా ఒక మాట అంటాడు, కాకా ఇక నుండి నీ జీవిత బాధ్యత నాది అని అంటాడు. ఒక్క కాకాసాహెబ్కే కాదమ్మా, మొట్టమొదటిసారి నువ్వు బాబాను చూసి ఆయన శరణాగతి చేస్తావే, ఆయనకు దండం పెడతావే, ఆ రోజు కూడా అదే మాట అంటాడు, తల్లి వచ్చావా, నీ జీవిత బాధ్యత నాది అని అంటాడు. మనకు అవి వినిపించవు, కానీ ప్రతి భక్తుడికి చెప్తాడు మొదటిసారి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అరే వచ్చావా, నీ జీవిత బాధ్యత నాదిరా అని. దాంతో కాకాసాహెబ్ దీక్షిత్ లక్షల రూపాయల ఆదాయాన్ని వదిలేసుకున్నాడు. షిరిడీకి వచ్చాడు, ఒక వాడను కట్టుకున్నాడు, ఎప్పుడూ కూడా సద్గురువుతోనే ఉండాలనుకున్నాడు. ఒక నియమం పెట్టుకున్నాడు, నా జీవితంలో సద్వినియోగమైనటువంటి సమయం అంటే అది శ్రీ సాయిబాబాతో గడిపినటువంటి కాలమే తప్ప మిగతా వ్యవహారాల్లో నేను వెచ్చించేటువంటి సమయం దుర్వినియోగం అని చెప్పి అలా నిశ్చయించుకున్నాడు.
ఎందుకు కాకా సాహెబ్ని తీసుకొచ్చాడో తెలుసా? ఆ రోజు అటువంటి భక్తులు రాబట్టే ఈరోజు మనం షిరిడీలో చూసేటువంటి ఆ సంస్థాన్ యొక్క వైభవం. షిరిడీకి వెళ్ళారా మీరు అందరు? ఎవరైనా మ్యూజియం చూసారా? బాబా గారి యొక్క కఫ్ని ఇవన్నీ ఉంటాయి. ఎవరిది? కాకా సాహెబ్ దీక్షిత్ తను ఉండడానికి కట్టుకున్నటువంటి ఇల్లు తను ఒక వీలునామా రాస్తాడు. నా తదనంతరం షిరిడీలో ఉన్నటువంటి నా ఆస్తి అంతా కూడా శ్రీ సాయిబాబా సంస్థానానికే చెందాలి. ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేసేటువంటి బాధ్యత నా కొడుకు బాబుది. మా కొడుకు సంస్థాన్తో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ రిజిస్ట్రేషన్కు ట్రాన్స్ఫర్కి అయ్యేటువంటి ఖర్చు కూడా నా కొడుకే పెట్టుకోవాలని చెప్పి వీలునామా రాస్తాడమ్మా. అతని మరణానంతరము ఆ షిరిడీలో ఉన్నటువంటి దీక్షిత్వాడ సంస్థానానికి ఇస్తాడు. ఎంత అద్భుతమో తెలుసా? బాబా అనేటువంటి వారు, నా దగ్గర ఏముంది? కఫిని, ఒక రేకు డబ్బా, ఇసుర్రాయి, కొలంబ, ఇవే నా ఆస్తులు అన్నాడు. దీక్షిత్కి ఎంత అదృష్టం ఇచ్చాడమ్మా! దీక్షిత్ ఏమో తన ఆస్తిని బాబాకి ఇచ్చాడు. బాబా ఏం చేశాడు? తన ఆస్తిని దీక్షిత్ వాడలో పెట్టాడు. ఎంత అద్భుతం కదా! ఆస్తినిచ్చినటువంటి దీక్షిత్ యొక్క గృహంలో తన ఆస్తులను పెట్టుకున్నాడు. ఏముంటుంది మ్యూజియంలో? బాబా ధరించినటువంటి వస్త్రాలు, ఇసుర్రాయి, వారు వాడినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు అక్కడ ఉంటాయి. అంటే ఒక భక్తుడు త్యాగం చేస్తే బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారో చూడండి. అంతేకాదు, మనందరికీ వ్యామోహం అనేటువంటిది ఉంటుంది. నా భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి బూటీ ఒక నిదర్శనం తెలుసా? తను ఉందామని చెప్పి వాడా కట్టుకున్నాడు. బాబానేమో నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అన్నాడు. ఒక్క షరతు లేకుండా బూటీ ఆ రోజు నా యావదాస్తిని బాబా సమాధి మందిరానికి నేను దారాదత్తం చేస్తున్నాను, మురళీధర్ను పెట్టి సమాధి మందిరం కట్టుకోవాలనుకున్నాడు. కానీ బాబాయే మురళీధరుడై అక్కడ వారి యొక్క దేహాన్ని అక్కడ ఉంచారు. ఎవరికి వస్తుందమ్మా? ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ యోగిరాజా, ప్రపంచమంతా కూడా ఒక గొప్ప వెలుగు పొందుతున్నటువంటి శ్రీ సాయిబాబా ఒక భక్తుడి ఇంట్లో నేను స్థిరంగా ఉండిపోతానంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటే రావాలి? బూటీ ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడు. అది కూడా బాబా ఎంత చమత్కారమో చూడండి. నిద్రపోతుంటే బూటీ స్వప్నంలోకి వెళ్ళి ఒక వాడా కట్టుకోయిడా, ఒక వాడా కట్టుకో, రాతివాడా కట్టు అన్నాడు. బూటీ అనుకున్నాడు, నేను నాగపూర్ నుంచి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాను కదా, నాకు ఇబ్బంది కలగకుండా బాబా నన్ను ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నాడు అని అనుకున్నాడు. కానీ ఈరోజు బూటీ నిర్మించుకున్నటువంటి ఆ గృహమే బాబా యొక్క సమాధి మందిరం అయింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల యొక్క సాయిని ప్రాణంగా ప్రేమించుకునేటువంటి యొక్క భక్తుల ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా అమ్మా? షిరిడీ సమాధి మందిరంలో ఉంటుంది. మనకి ఇక్కడ మందిరం ఉన్నా సరే, అబ్బబ్బబ్బా 2 ఏళ్ళు అయింది షిరిడీకి వెళ్ళి రావాలి కదా అని ఎందుకు లాగుతుంది? బూటీ ఎంత అదృష్టం చేసుకున్నాడు. ఏ కండిషన్ పెట్టలేదు, నేను ధర్మకర్తగా ఉంటాను లేదు. ఈరోజు గుడికి ఎవరైనా సెంటు జాగిస్తే నేను ధర్మకర్త అంటారు, ఏదైనా డొనేషన్ ఇస్తే అంతా నాదనే అంటారు. కానీ బూటీ అనలేదు, అన్కండిషనల్గా పూర్తిగా సంస్థానానికి దారాదత్తం చేస్తున్నానని చెప్పి తన కట్టుకున్నటువంటి ప్రేమతో కట్టుకున్నటువంటి వాడాను బాబాకి ఇచ్చాడు. ఆ రోజు సంస్థానము అది ఇచ్చినందుకు గాను ప్రతి సంవత్సరము కూడా బూటీ కుటుంబానికి 99 సంవత్సరాల లీజు ఒప్పందం ఉంటుంది కదా, ఆ లీజు ఒప్పందం సంవత్సరానికి ₹1. ఇప్పటికీ బూటీ కుటుంబానికి ₹1 మనీ ఆర్డర్ వెళ్తుంది తెలుసా? ఏం కావాలి? ₹1 పొంది ప్రతి సంవత్సరము ₹1 లీజ్ డబ్బును పొందినటువంటి బూటీ కుటుంబం ఈరోజు నాగ్పూర్లో 100,000 కోట్లకు ఉంది. అయినా సరే వ్యాపారంలో 100,000 కోట్ల రూపాయల లాభం వచ్చినా సరే 10 కోట్ల రూపాయల లాభము ఈక్వల్ బాబా సంస్థానం నుంచి వచ్చినటువంటి రూపాయితో సమానం అంటారు. రూపాయి గొప్పనా, 10 కోట్ల లాభం గొప్పనా అంటే సంస్థానం నుంచి వచ్చేటువంటి ₹1 ఏమో గొప్ప అంటారు. అది భక్తి అంటే. బాబాతో మనందరం కూడా ఒక పార్ట్ టైమర్స్గా ఉండకూడదు.
సద్గురువుతో ఎప్పుడూ కూడా నేర్చుకోవడానికి ఫుల్ టైం. ఇదొక స్కూల్. ఈ స్కూల్లో ఎంత నేర్చుకుంటే అంత. ఇదేంటో తెలుసా? ఇది మన జీవితాలను మార్చేటువంటిది. ఇదేమిటో తెలుసా? నాకు బాధ వస్తే నేను ఎవరితో చెప్పుకోనమ్మా, దీంట్లో ఒక పేజీ తీసి చూస్తాను. ఏం చెప్తున్నాడు బాబా? నాకు మాట్లాడతాడు. అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా. ఇక్కడ దొరికే ప్రేమ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మనం ఎంత ప్రేమిస్తే అంతకు 4 రెట్లు శ్రీ సాయి సచ్చరిత మనల్ని ప్రేమిస్తుంది. ఎంత గొప్ప జీవిత పాఠాలు ఉంటాయో తెలుసా? చాలామంది పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. అత్యాశ, దురాశ అనేటువంటిది ఎంత చేటు అనేటువంటి కథ మనకి ఇందులో ఉంటుంది. దాము అన్న వచ్చి బాబాకు లెటర్ రాస్తాడు. బాబా, నేను పత్తి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, జట్టి వ్యాపారము. మరి బాగా లాభాలు వస్తాయంటున్నారు, 1,00,000 పెడితే 1,00,000 వస్తాయంటున్నారు, కాబట్టి ఈ వ్యాపారానికి అనుమతి ఇవ్వండి అని అంటారు. బాబా వద్దంటాడు. బాబా లెటర్ పక్క ఉంది అంటారు. ఏం దాము అన్నకు ఉన్న రొట్టె పప్పుతో సంతృప్తి లేదా, వీడి ఆకాశానికి ఎగరాలనుకుంటున్నాడా అంటారు. సరే అని చెప్పి లెటరు, బాబా నీకు అనుమతి ఇవ్వలేదంటే సరే నేరుగా వచ్చి అడుగుతా అని చెప్పి నేరుగా వచ్చి అడుగుతాడు. వచ్చి ఏమడుగుతాడో తెలుసా? బాబా, వ్యాపారానికి అనుమతి ఇవ్వండి, ఇస్తే లాభంలో మీకు కొంచెం ఇస్తా, లాభంలో మీకు కొంచెం కమిషన్ ఇస్తా, దక్షిణ. మనందరం కూడా అలానే కొడతాం కదా, బాబా ఇల్లు 30 లక్షలకు అమ్మి 3,000 రూపాయలు నీకు ఇస్తాను, అందరు 30 లక్షలకే అడుగుతున్నారు, 35 లక్షలకు అడిగేవా, పైన వచ్చింది నీకు ఇస్తా. ఇది ప్రతి ఒక్కరి నైజం. మన నైజం ఏందనగా కథలో ఉంటుంది కదా. మనం కూడా ఇలానే అడుగుతున్నాం కదా బాబాను. అరే బాబా పొలమం మీకు 25 అంటున్నారు, 26 వస్తే నీకు 6,000. మనం కూడా ఇట్లానే అడుగుతాం. బాబా అనుమతి ఇవ్వలేదు. ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళ స్నేహితులందరూ నష్టపోయారు. ఆ స్నేహితుడు ఒక ఆయన వచ్చి ఇంటికి వచ్చి మరీ తిట్టిపోతాడటప్పుడు. అరే షిరిడీలో ఉన్నటువంటి ఆ ఫకీర్కి వ్యాపారం ఏం తెలుసురా, ఆ ఫకీర్ మాటలు పట్టుకొని 1,00,000 రూపాయలు వదులుకుంటావా అని వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోతాడు. ఆ వ్యాపారంలో ఆ వ్యక్తి పెట్టుబడి పెడతాడు, నష్టపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు దాము అన్న దగ్గరికి. వచ్చి దాము అన్న, నీ గురువు ఎంత గొప్పవాడు, ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాం, పూర్తిగా నష్టపోయాం మేము, నీ గురువే గొప్ప జ్ఞాని, నువ్వు గురువును పట్టుకొని ఉన్న పైసల్ని కాపాడుకున్నాం, నేను సంపాదించిన పైసలన్నీ పోగొట్టుకున్నాను. ఇది ఎంత గొప్ప జ్ఞానబోధ కదా. ఇదే జ్ఞానం మనకు కావాల్సింది. ఈరోజు జ్ఞానసాయి మందిరంలో కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటిది ఏంటంటే, పెద్ద పెద్ద రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు అవసరం లేదు, అది వంటపట్టదు కూడా, ఆ సమయం కూడా మనకు లేదు. కానీ బాబా వారి యొక్క జీవితంలో వారు ఆచరించి చూపెట్టినటువంటి విషయాలు, అదేవిధంగా భక్తులకు ఇచ్చినటువంటి అనుభవాలు, ఈరోజు దాము అన్నకి ఇచ్చినటువంటి అనుభవం మనందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా. అత్యాశకు పోకూడదు, పోతే ఏమవుతుంది, మునిగిపోతావు. బాబా దాము అన్నకు తోడుగా ఉన్నాడు. దాము అన్న కూడా బాబా మాట విన్నారు కాబట్టి డబ్బు పోగొట్టుకోలేదు. కాబట్టి మనం జీవితంలో చేసేటువంటి ప్రతి విషయాలకు సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. బాబా ఏం చెప్తున్నాడు? సోలాపూర్ నుంచి ఒక ఆవిడ వస్తుంది, ఔరంగాబాద్కర్ భార్య. ఆమె రామాలయంలో బాగా సేవ చేసేది. వాళ్ళ కులదేవత రేణుకాయల్లమ్మ. మాహూర్గఢ్ వెళ్ళి రేణుకాయల్లమ్మకు సేవ చేసేది. కానీ సంతానం లేదు. అనేక మంది మహాత్ములకు కూడా సేవ చేసింది. అక్కల్కోట మహారాజు సేవ చేసింది, గజానన్ మహారాజుని దర్శించుకుంది, ఇక్కడ వచ్చేసి హుమ్నాబాద్లో మాణిక్ ప్రభుకు సేవ చేసింది. ఎక్కడ అనుగ్రహం దొరకలేదు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? సోలాపూర్లో కీర్తన జరుగుతుంది. ఆ కీర్తన చేసేటువంటి వారు దాసుగన్ మహారాజ్ గారు. ఆ కీర్తనకు వెళ్ళింది. ఆ కీర్తనలో బాబా చెప్పినటువంటి లీలను బాగా ఒంటికి పట్టించుకుంది. తనకు విశ్వాసం కలిగింది, ఇన్ని చోట్ల తిరిగాను కదా, నాకు ఖచ్చితంగా షిరిడీలో బాబా అనుగ్రహిస్తారు. వెళ్ళింది. వెళ్ళి బాబా ప్రైవేట్గా అంటే పక్కకు వచ్చి మాట్లాడే వరకు వెయిట్ చేసింది. 9 నెలలు ఉంది షిరిడీలో. అంటే ఒక తల్లి గర్భం దాల్స్తే ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఉంది.
ఉండి చివరికి శ్యామ యొక్క సహకారాన్ని తీసుకొని అడుగుతుంది వెళ్ళి. శ్యామ అడుగుతారు, బాబా ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తుంది ఈ తల్లి ఒడిలో కొబ్బరికాయ వేస్తే సంతానం కలుగుతుంది అని అంటారు. శ్యామ, నేను కొబ్బరికాయ వేస్తే సంతానం కలగడం ఏంది, కొబ్బరికాయ పిల్లలు పుట్టడం ఏంది, పిచ్చి వల్ల మాట్లాడుతున్నాం అంటే, లేదు బాబా మీరు ఇలానే మాట్లాడతారు, వెయ్యండి, ఆమె చెంగులో కొబ్బరికాయ వేయండి అంటారు. బాబా వేస్తారు. వేసిన తర్వాత ఆమెకు నమ్మకం కలిగించడానికి ప్లస్ బాబా పట్ల శ్యామకు ఉన్నటువంటి నమ్మకం. శ్యామ అంటాడు, అమ్మా నీకు సంవత్సరంలోపు పిల్లవాడు పుడతాడు బాబా అనుగ్రహం వల్ల. ఒకవేళ పిల్లవాడు పుట్టకపోతే ఈ ఫకీర్ను తలపైన కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తానంటాడు. అలా అనొచ్చా గురువును? ఎందుకన్నాడు? జరుగుతుంది కాబట్టి. కొబ్బరికాయ తలపైన కొట్టేటువంటి అవకాశం రాదు కాబట్టి అన్నాడు. ఏముంది అక్కడ? విశ్వాసం. అంటే బాబా పైన అంత పట్టు సాధికారిత మనం సాధించాలి. బాబాను మనం ఏదైనా అడగదలుచుకుంటే అడగాలి, బాబా నాకెందుకు ఈ అనుగ్రహం లేదు, నువ్వు తలుచుకుంటే వస్తుంది, దానికోసం నువ్వు జీవించమన్నట్టు నేను జీవిస్తా అనేటువంటి దాన్ని కనుక మనం బాబాను కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మన తలరాతలు మారుతాయి. ఈ కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఎందుకు బాబాకు ఇంత ప్రాభవం, ఎందుకు బాబా పట్ల ఇంతమంది భక్తులు చేరుతున్నారు బాబా దగ్గర? దానికి ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటో తెలుసా? కలియుగంలో తన భక్తులను భగవంతుడు గురువుకు అప్పగించాడు. వాళ్ళు బాధ్యత నుంచి తప్పుకురు. ఆ 3 యుగాల్లో చేయాల్సినటువంటి అన్ని కర్తవ్యాలు చేసేశారు. కాబట్టి ఈ కలియుగంలో తమ భక్తులను రక్షించేటువంటి బాధ్యత సద్గురువుకి ఇచ్చారు. అందుకనే బాబా దగ్గరికి వని నుంచి సప్తశృంగి మాత ఆలయం ఉంటుంది వనిలో. అందులో పనిచేసే పూజారికి తృప్తి లేదు, ఆత్మతృప్తి లేదు, అసలు మనసంతా అల్లకల్లోలంలా ఉంది. ఆ తల్లి చెప్తుంది, వెళ్ళు బాబా దగ్గరికి అంటుంది. బాబా దగ్గరికి వెళ్ళమంటే పక్కనే త్రయంబకేశ్వర్ ఉంది కదా, వెళ్ళి అక్కడ పూజించుకుందాం శివుణ్ణి అని చెప్పి వెళ్తారు. మళ్ళీ వచ్చినా సరే అదే మనసులో అలజడి. మళ్ళీ అమ్మను ప్రార్థిస్తే అమ్మ స్వప్నంలో వచ్చి చెప్తుంది, బాబా అంటే త్రయంబకంలో ఉన్నటువంటి శివుడు కాదు, బాబా అంటే షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా. బాబా ఏం చేస్తాడు? మొక్కుల పేరు మీద శ్యామను వనికి పంపిస్తాడు. శ్యామతో పాటు షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక్క మాట లేదు, ఒక్క అనుగ్రహం లేదు, ఏమీ లేదు. కేవలం సాయిబాబా అనేటువంటి ఆ రూపాన్ని చూడడం చేత తన మనసులో ఉన్నటువంటి అలజడులన్నీ పోయాయి. అంటే సద్గురువు ఎంత శక్తివంతమైనటువంటి వారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవీ దేవతలందరూ కూడా తమ భక్తులను ఈరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువుకు అప్పగించారు. మరి ఈ భారతదేశంలో అనేక మంది గురు పరంపరలు ఉన్నాయి కదా, అనేక మంది గురువులు వచ్చారు కదా, మరి వాళ్ళను కాదని శ్రీ సాయిబాబాకే ఎందుకు దేవీ దేవతలు సాయిబాబాకు మాత్రమే తన భక్తులను ఎక్కువగా అప్పగించారు? ఎందుకనంటే అత్యంత సులువైనటువంటి మార్గాన్ని మనం తరించడానికి, మనం ధర్మ మార్గంలో నడవడానికి అత్యంత సులువైనటువంటి మార్గాన్ని శ్రీ సాయిబాబా మనకు అనుగ్రహించారు. ఏం చెప్తారు బాబా? సీతాదేవి తర్కడు ఒక ఇంట్లో అతిథిగా ఉండి ఆకలి కన్న కుక్కకు రొట్టె పెడితే, అమ్మా ఈరోజు నాకు తృప్తిగా భోజనం పెట్టావమ్మా అంటారు. బాబా నేను ఎప్పుడు పెట్టాను బాబా? నేను అసలు ఒకరింట్లో అతిథి, నేను నీకు భోజనం పెట్టడం ఏంటి? అమ్మా నువ్వు భోజనానికి కూర్చునే ముందు ఒక కుక్క వచ్చిందే, అది ఆకలితో దీనంగా నిన్ను చూస్తూ ఉందే, దాని పట్ల దయ కలిగి దానికి ఒక రొట్టె ముక్క పెట్టావే. కుక్కలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పి మీరు గ్రహిస్తారో అటువంటి వారు ధన్యులు. అదేవిధంగా మనము భోజనం చేయడానికి ముందు ఆకలి కొన్న వారికి భోజనం పెడితే అంతకు మించినటువంటి ధర్మమే లేదమ్మా, ఇదే నిన్ను కాపాడుతుంది, ఈ ఒక్కదాన్ని నీ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోమ్మా అని అంటారు. అంటే ఒక ప్రాణికి బిస్కెట్ వేస్తే సంతోషపడేటువంటి వారు రాసుకుంటారు లెక్క, ఈరోజు నా బిడ్డ ఆకలి కన్నటువంటి ఆ కుక్కకు భోజనం పెట్టింది అని చెప్పి. ఎంత అద్భుతమైనటువంటి భక్తుల గాథలు ఉంటాయి. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు కదా మీరు వరలక్ష్మి వ్రతం. బాయిజామ తన జీవిత పర్యంతం ఒక వ్రతం చేసింది. ఆ వ్రతం ఏమిటో తెలుసా? షిరిడీకి వచ్చినటువంటి బాబా మొదటి రోజుల్లో
అడవుల్లో తిరుగాడుతూ ఉంటే ఆయన భోజనం చేసిన తర్వాత కానీ మా కుటుంబంలో ఎవరూ భోజనం చేయకూడదని నెత్తిన తట్ట పెట్టుకొని, తట్టలో రొట్టె పప్పు కూర పెట్టుకొని బాబా దొరికేంత వరకు వెతికి వారు తిన్న తర్వాతనే ఆ తల్లి తినేది. మనం ఒక్క వరలక్ష్మి వ్రతానికే ఉపవాసం ఉంటామే, ఆ తల్లి ప్రతిరోజు బాబా దొరికేంత వరకు ఆ అన్నపానీయాలు ముట్టకుండా మొదట బాబాకు పెట్టిన తర్వాతనే భర్తకు, కొడుక్కు, తాను మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసేటువంటిది. ఇంతకంటే గొప్ప వ్రతం లేదు. దీన్ని ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే సాయిబాబాను ప్రేమించడం కంటే గొప్ప వ్రతం ఇంకోటి లేదు. ఆయన పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండడం కంటే కూడా గొప్ప భక్తి లేదు. అమ్మ, నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, 11 సంవత్సరాల నుంచి మేము సాయి టీవీ రన్ చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి మేము వరాల సాయి మందిరం అని చెప్పి ఒక మందిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ మందిర నిర్మాణంలో కానీ, సాయి టీవీ నిర్వహణలో కానీ ఏ రోజు బాబాను మేము ఏమీ అడగలేదమ్మా. ఎందుకో తెలుసా? ఒక రహస్యాన్ని పట్టుకున్నాను. అడిగితే ఇంత ఇస్తాడు, అడగకపోతే అంత ఇస్తాడు. కాబట్టి సచ్చరిత మనకి ఏం చెప్తుందంటే, మీరు బాబాను ఆశ్రయించిన తర్వాత కోరికలు లేని తీరాలకు మీరు వెళ్ళాలి అని అంటుంది. నిజంగా కోరికలు లేకుండా అసలు ఎలా ఉండగలుగుతాం? బాబాను నిజంగా ప్రేమించండి అమ్మా, కోరికలు లేనటువంటి స్థితికి ఆయన తీసుకెళ్తాడు. లాజిక్స్ పట్టుకోవాలి. నేను పట్టుకున్న లాజిక్ ఒకటే సింపుల్, అడిగితే ఇంత ఇస్తాడు, అడగకపోతే అనంతంగా ఇస్తాడు. కాబట్టి అడగడం మానేసినటువంటి వాళ్ళకి ఆయన ఇస్తాడమ్మా, అన్నీ ఇస్తాడు. లౌకికపరమైనటువంటిది ఇస్తాడు. నేనే అడగలేదని చెప్పి ఇప్పుడు నాకు కారు లేదు, బ్రహ్మాండమైన కారు. నాకు అడగలేదని చెప్పి నాకు డబ్బు లేకుండా లేదు, బ్రహ్మాండంగా ఉంది. నేను అడగలేదని చెప్పి నాకు ఆరోగ్యం లేకుండా లేదు, బ్రహ్మాండంగా. అంటే సర్వస్వము ఆయన పైన వదిలేస్తే మన జీవితం బ్రహ్మాండం. అన్ని విషయాలు ఆయనకే వదిలేస్తే మనం ఈ భూలోకంలోనే స్వర్గ సుఖాలను అనుభవించవచ్చు. కోరిక లేకుండా ఉండడం కంటే స్వర్గం ఇంకేదన్నా ఉంటుందా? కోరిక లేకుండా ఉందంటే మన జీవితం స్వర్గంలో ఉన్నట్టే. ఒక్క మాట చెప్తాడమ్మా, అది ఎంత గొప్ప మాట అంటే, ఒక వ్యక్తి షిరిడీలో వచ్చి పక్క భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. పలానా శ్రీహరి గారు దొంగ అండి, వాడండి దొంగ బుద్ధులండి, అవన్నీ ఇవన్నీ మాట్లాడు. వెరీ సింపుల్గా ఆ భక్తుని పిలిచి చెప్తాడు, చూడు నాయనా, ఆ పంది ఎంత ప్రీతిగా ఆ శుద్ధం తింటుందో, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. పక్కనోని గురించి మాట్లాడుతున్నావు అంటే వాని కర్మలన్నీ నువ్వు నాలుకతో నాకేస్తున్నావు, వాని కర్మలన్నీ. మనం చేసే కర్మలు ఏమిటో తెలుసా అమ్మా? మనం మడ్డలు చేయము, లేకపోతే బంగారాలు దొంగతనం చేయము. అంతకంటే పెద్ద కర్మ మనం మూట కట్టుకునేది ఏంటంటే పక్కనోని గురించి మన నాలుకతోటి మాట్లాడి వాని పాపాలన్నీ నాకేస్తూ ఉంటాం. ఇదే పెద్ద కర్మ. ఇది మించినటువంటి కర్మ లేదు. వెరీ సింపుల్ కదా. ఇది మన మనసుకు బాగా హత్తుకుందనుకో ఏం చేస్తాం? పక్కింటి ఆవిడ గురించి మాట్లాడడం, మన ఆడపడుచు గురించి మాట్లాడడం, ఇంకో స్నేహితుడి గురించి మాట్లాడడం. ఈ రోజుల్లో మనుషులు ఎట్లయిపోయారంటే అమ్మా, చాలామంది పాపకర్మలు మూట కట్టుకుంటారంటారు కదా. పాపకర్మలు నిజంగా పెద్ద పెద్ద తప్పులు చేసి మూట కట్టుకోవట్లేదు, కేవలం నాలుకతో చేసి మూట కట్టుకుంటున్నారు. బాబా తన భక్తులకు చెప్పాడు, అరే మీరు అది కూడా చేయొద్దు, నీకు అనవసరం. నీకు ఏం తోచలేదనుకో, నీ నాలుక మీద నామం, నీ మనస్సులో నా కథల మననం, ఇది చేసుకో చాలు. కాబట్టి చాలా చిన్నవి కదా. పంది అశుద్ధం తినేటువంటి దాన్ని చూపెట్టి నువ్వు పరుల గురించి మాట్లాడితే వాళ్ళ పాపాలను నువ్వు నాకేసినట్టు. ఎంత సులువైనటువంటి బోధ మనసులో ఉంటుంది కదా. సచ్చరిత చదివినటువంటి వాళ్ళకు ఎవరి గురించన్నా మాట్లాడాల్సి వస్తే ఒక మాట మాట్లాడి ఆపేస్తారు. ఎందుకంటే ఆ పంది అశుద్ధం కథ గుర్తొస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎంత గొప్ప సంస్కరణ జరిగిందో చూడండి. కాకాసాహెబ్కు ఒకసారి ఒక మాట చెప్తాడు. అతనికి ముక్కు మీద కోపం, అందరినీ అరిచేస్తూ ఉంటాడు ఏదైనా పని చెప్పేటప్పుడు. పిలిచి మంచి కూర్చోబెట్టి చెప్తాడు, కాకా నువ్వు ఎవరినైనా కోపగించుకుంటే నాకు బాధ కలుగుతుంది కాకా అని అంటాడు. ఎవరినైనా ఇలా కోపగించుకుందామని నాలుక మీదికి మాట రాగానే కాకాసాహెబ్కు బాబా గుర్తొచ్చేవాడు. నేను అతన్ని తిడితే బాబా బాధపడతాను, ఎవరినైనా నిందిస్తే బాబా బాధపడతాను. అంటే ఒక సెన్సిటైజేషన్ మనలో బాబా ఏర్పాటు చేస్తాడు.
ఆ సెన్సిటైజేషన్ అనేటువంటిది మన జీవితాలకు చాలా ఇష్టం. చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా, మన జీవితాల గురించి మనం ఆలోచించకుండా పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటాం. ఆ నేచర్ను గొప్ప మార్పు చేసేటువంటిది ఈ సచ్చరిత మాత్రం. పక్కన వాళ్ళ జీవితాల్లోకి చూడడం అనేటువంటి చాలా ఆసక్తి. అమ్మ, ఈ సచ్చరిత అనేటువంటి గ్రంథము ఇది బాబా జీవిత చరిత్ర కాదు, లేకపోతే ఇందులో ఉన్నటువంటి లీలలు కాదు. నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలో సచ్చరిత చెప్తుంది. ఏ సందర్భంలో ఎలా ఉండాలో శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. బాబా యొక్క మహత్తే ఇది. ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన యొక్క కీర్తిని మనం కొనియాడుతూ ఉంటే గొప్ప ఎనర్జీ మనకు వస్తుంది. జీవితంలో పిల్లలందరూ లేకపోతే మీరందరూ కూడా పోషకాహారాన్ని తీసుకుంటారు కదా, అన్నిటికంటే గొప్ప పోషకాహారం ఏమిటో తెలుసా? బాబా యొక్క నామాన్ని స్మరించడం. బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆయన యొక్క వాక్కులో ఆ శక్తి ఉంటుంది, జీవుని శక్తివంతుని చేస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప సాయిబాబాను మన జీవితంలో స్థిరంగా ఉంచుకోవాలి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి చదువుకునేటువంటి వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మాకేం పనిలే బాబాకు, నేను పాస్ కావాలంటే మా అమ్మ మొక్కుతుంది, నాకు పెళ్ళి కావాలంటే మా అమ్మ మొక్కుతుంది సాయిబాబాకు అని అనుకుంటూ ఉంటారు. కాదమ్మా, ఎవరి భక్తి వారిదే, ఎవరి జీవితాన్ని వాళ్ళే మార్పు చేసుకోవాలి. చాలామంది మీకు తెలుసా, అమెరికాలో ఒక పెద్ద ఆంకాలజిస్ట్ ఉంటాడు, క్యాన్సర్ వ్యాధి నిపుణుడు, మన తెలుగువారు, నోరి దత్తాత్రేయ. నోరి దత్తాత్రేయ కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడమ్మా. ఎంబీబీఎస్ చేస్తూ అక్కడ తుంగభద్రా నది పక్కన ఏదో గుడి ఉందని చెప్పి వెళ్తే అక్కడ సాయిబాబా మందిరం ఉంటుంది. మొదటిసారి చూడగానే బాబా పైన ఒక ప్రేమ కలిగిపోయి బాబాను తన గురువుగా ఎంపిక చేసుకున్నాడు. అతను మామూలు అందరి ఆ రోజుల్లో 100 మంది అక్కడ మెడికల్ సీట్లు సాధిస్తే ఆ 100 మంది వైద్య విద్యార్థుల్లో ఆయన ఒకరు. అటువంటి వారిని బాబా తన వద్దకు పిలుచుకున్నాడు. అతనికి తెలియదు అతను ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతమైనటువంటి క్యాన్సర్ వైద్యం ఇప్పుడు అవుతారని చెప్పి. ఆయన తెలియదు ఆ రోజు, బాబాకు తెలుసు. అందుకనే పిలిపించుకొని తన పట్ల ప్రేమను కలిగించి ఏం చేశాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్యాన్సర్ వైద్య నిపుణునిగా చేశాడు. ఎందుకు పిలిపించుకున్నాడో తెలుసా? నోరి దత్తాత్రేయ అనేటువంటి ఆ వైద్యులు అమెరికాలో 2 ప్రాంతాల్లో సాయిబాబా గుళ్ళను కట్టారమ్మా. అక్కడికి వెళ్ళినటువంటి భారతీయులకు సేవ చేయడానికి ఆయన 2 గుళ్ళు కట్టారు. అంతేకాదు వైద్య నిపుణుడిగా పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా సరే ఆయన ఒక గంట సమయం ఆయన దొరకాలంటే 1-2 నెలలు వేచి చూడాలి. కానీ ఇంత బిజీలో కూడా ఆయన ఏం చేస్తారో తెలుసా అమ్మా, ప్రతి గురువారం టెన్షన్గా సాయిబాబా మందిరంలో ఆ రోజంతా ఉంటాడు. ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధి బాధపడినటువంటి బాధితులందరూ కూడా ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండి అంత బిజీగా ఉన్నా సరే ఈ గురువారం మాత్రం నా గురువుకు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి గురువుకు నేను సమయం ఇవ్వాలని చెప్పి ఆయన మందిరంలోనే ఉంటాను. అంటే ఒక కృతజ్ఞత. ఈరోజు చాలామంది చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలోకి బాబా వచ్చాడంటే మనతో ఏదో చేయించదలుచుకున్నాడు. 100% అలా చేయించుకోదలుచుకున్నాడు కాబట్టే మన జీవితంలోకి బాబా వచ్చాడు. దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు జ్ఞానసాయి మందిరంలో నిజంగా నాకు అద్భుతమైనటువంటి ఆనందం. ఎందుకంటే సత్సంగాన్ని వినేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక మారుమూల గ్రామం అయినా సరే ఇంతమంది స్త్రీమూర్తులు, అదేవిధంగా సోదరులు అందరూ కూడా బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ మీలో కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, साईनाथ महाराज की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना।
అపశిక్షలు లేని శరణాగతి సౌదం